నియోజకవర్గంలోని రెంటపాల పర్యటనకు వచ్చిన సందర్భంలో వాళ్ళు చేసిన హడావడి న్యూసెన్స్ ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఏడాది క్రితం చనిపోయిన ఒక వ్యక్తిని కుటుంబాన్ని ఏడాది తర్వాత పరామర్శించుకోవడానికి పెట్టారు. ప్రస్తుతం అక్కడికి పోలీసులు వాళ్ళకి కేవలం ఒక 100 మంది వైసీపీ నేతలకు కానీ కార్యకర్తలకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్తో పాటు మరో 3 ప్రైవేటు వాహనాలకు వైసీపీ వాహనాలకు అనుమతి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వెళ్లే రెంటపాల గ్రామంలో చాలా చిన్న వీధి, అది దాదాపు 10 నుంచి 12 అడుగులు వెడల్పున్న వీధి కావడంతో కూడా అక్కడ తొక్కిసలాట్లు జరిగితే దానికి మళ్ళీ ప్రభుత్వమే బాధ్యత అంటారు. కాబట్టి అక్కడికి అంతమందిని అలౌ చేయమంటూ కూడా ముందస్తు 2 రోజుల ముందుగానే వైసీపీ నేతలకు, అక్కడ ఉన్న పల్నాడు జిల్లా నేతలకు, పల్నాడు జిల్లా ఎస్పీ, పల్నాడు జిల్లా పోలీసులు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంత పెద్ద ప్రోగ్రాం చేసుకుంటున్నారు, మీరే దీనికి జరిగితే మీరే పూర్తి బాధ్యత వహించాలంటూ కూడా అక్కడ ఉన్న నిర్వాహకులకు పల్నాడు జిల్లా ఎస్పీ స్పష్టం చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు పోలీసులు ఆ చెప్పిన నిబంధన మేరకే కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి రెంటపాల వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్తో పాటు అదనంగా 3 వాహనాలు 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తే దాదాపు వందలాది వాహనాలు వేలాది మందితో కూడా జగన్మోహన్ రెడ్డి రెంటపాలకు వెళ్లి బల ప్రదర్శనకు వెళ్ళినట్లు కూడా వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులు వాటిని కట్టడి చేయటం ఒకంత ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే సమయంలో రెంటపాలకు వెళ్లే సమయంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు, ఒక టీడీపీ కార్యకర్త చచ్చిపోయిన విషయం కూడా మనం అందరికీ బాహ్య ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇంతటి న్యూసెన్స్ జరిగిన ఈ రెంటపాల పర్యటనపై కూడా పోలీసులు క్షుణ్ణంగా వివరాలు సేకరించి ఇప్పటికీ ఆ కేసులో 113 మందిని ఆ రోజు న్యూసెన్స్ చేసిన వారిని గుర్తించారు. అయితే 113 మందికి వరుసగా నోటీసులు ఇస్తూ సత్తెనపల్లి పోలీసులు అయితే విచారణ చేస్తున్న నేపథ్యంలో నిన్న నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ ఇద్దరు కూడా నిన్న సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కాగా, ఈ రోజు మాజీ మంత్రి పేర్ని నాని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరైన తర్వాత అసలు నాపై ఎందుకు కేసు పెట్టారో అర్థం కావట్లేదు, ఇది తప్పుడు కేసులు, కావాలని కేసులు పెడుతున్నారంటూ అతను ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెంటపాలకు వెళ్లే సందర్భంలో పేర్నిన అని ఒక చోట రోడ్డు మీద డ్రమ్స్ వాయిస్తూ కూడా ర్యాలీలో కనిపించిన ఫోటోలు పేర్ని నానికి పోలీసులు చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి కారుకి అనుమతి ఇచ్చారు, నేను జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లోనే వెళ్ళాను, ఆయనకి అనుమతి ఇచ్చిన కాన్వాయ్లు వెళ్తే నాపై ఎలా కేసు పెడతారని పోలీసుని ప్రశ్నిస్తే ఓ చోట సత్తెనపల్లి పట్టణంలో రోడ్డు మీద ఆయన ర్యాలీలో డ్రమ్స్ వాయిస్తూ ఉన్న ఫోటోలను, వీడియోలను కూడా పేర్ని నానికి చూపించడానికి ఆయన ఒకసారిగా సైలెంట్ అయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయనకు క్యాన్వాయ్తో పాటు 3 వాహనాల్లో వెళ్లిన వారు మినహా ఆ రోజు రోడ్ల మీద డీజేలు పెట్టుకొని పెద్ద భారీ దండలు ప్రొక్లైనర్ తో స్వాగతం దండలు ఏర్పాటు చేయటం, ర్యాలీలు పెట్టడం, డ్రమ్స్ కొట్టడం, డీజేలు పెట్టి సత్తెనపల్లి పట్టణం మొత్తం కూడా సామాన్య ప్రజానికానికి ఇబ్బంది కలిగించే విధంగా న్యూసెన్స్ సృష్టించిన వారి అందరినీ కూడా దాదాపు 20 రోజులు పైగా క్షుణ్ణంగా వీడియోలు, ఫోటోలు పిన్ టు పిన్ గమనించిన తర్వాత మాత్రమే ఇప్పటి వరకు 113 దీంట్లో అంబటి రాంబాబు కూడా బ్యారికేడ్లు తోసుకుంటూ బయటకు రావడం, హడావిడి చేయడం, పోలీసులతో వాగ్వాదం చేయడం ఇవి కూడా జరిగాయి కదా, మరి అంబటి పైన కూడా కేసు నమోదైందా? అంబటి రాంబాబు మీద 2 కేసులు నమోదయ్యాయి. బారికేడ్లను తొలగించి పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యం చేసిన ఘటనపై అంబటి రాంబాబు మీద దూరల పోలీస్ స్టేషన్ 1 కేసు నమోదైతే ఒక దళిత కానిస్టేబుల్ కూడా దూషించాడంటూ కూడా మరొక కేసు, మొత్తం 2 కేసులు అంబటి రాంబాబు మీద నమోదు అవడం జరిగింది. అయితే 113 మందికి ఒకేసారి నోటీసులు జారీ చేసి ఒకేసారి వారిని విచారణకు రమ్మంటే దాన్ని కూడా ఒక బల ప్రదర్శనగా వైసీపీ వాడుకునే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో విడతల వారీగా రోజుకి కొద్ది మందిని మాత్రమే నోటీసులు జారీ చేసి వారిని విచారణకు రమ్మని పిలుస్తున్నారు. నిన్న 2 మాజీ ఎమ్మెల్యేలకి వాళ్ళ పేరుని నాని వెళ్ళారు. ఇక విడదల రజనీ గాని, అంబటి రాంబాబు గాని, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గాని, కాసు మహేష్ రెడ్డి, పెదకొరపాడు మాజీ ఎమ్మెల్యే, ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు వైసీపీకి చెందిన ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్న కీలక నేతలు అందరి పేర్లు కూడా ఆ రోజు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. వారందరినీ విడతల వారీగా అయితే సత్తెనపల్లి పోలీసులు విచారణ పిలిచి
వారిని వివరణ కోరేందుకు కూడా ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. మరి మొత్తాన్ని ఒకేసారి పిలిస్తే దాన్ని కూడా ఒక బల ప్రదర్శనగా ఒక వివాదంగా వైసీపీ వాళ్ళు మలుచుకునే అవకాశం నేపథ్యంలో విడతల వారీగా అయితే సత్తెనపల్లి పోలీసులు వైసీపీ వారికి నోటీసులు జారీ చేస్తున్నారు పవన్. రైట్. అట్లాగే సాంబశివరావు, ఇప్పుడు ఈ కేసులు ఏవైతే ఉన్నాయో దాంట్లో న్యూసెన్స్ చేయడము, లేదంటే ప్రభుత్వ ఆస్తులకు ఇబ్బంది కలిగించడం, ఆ తర్వాత ఈ ప్రజల మనుగడ అంటే ప్రజలకు అందరికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి, తర్వాత నిబంధనలు ఉల్లంఘించడం, వీటికి సంబంధించే ఈ సింగయ్య ఏదైతే ఆయనకు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించింది కాదు ఇది కేసులు, అంతేనా? సింగయ్య మృతికి సంబంధించి గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ రమణారెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఆ వాహనం ప్రయాణించే అతని పిఏ నాగేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని, వీళ్ళ కేసు పూర్తిగా అది సపరేట్ కేసు. అది గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ నమోదైంది. ఇది కేవలం సత్తెనపల్లిలో అనుమతి లేకుండా ప్రజలకు, సామాన్య ప్రజలకు న్యూసెన్స్ సృష్టించారంటూ కూడా 100 మందికి అనుమతిస్తే 3 వెహికల్స్ అనుమతిస్తే వందలాది వాహనాలతో వేలాది మంది జనం వచ్చి అక్కడ న్యూసెన్స్ సృష్టించారు. డీజేలు పెట్టి ర్యాలీలు చేశారు. సామాన్య ప్రజానికి ఆ రోజు మనం ప్రత్యక్షంగా చూసాము. ఆర్టీసీ బస్సులు అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులపై కర్రలతో దాడులు చేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే మహిళల చేతుల్లో ఫోన్లు లాక్కున్న పరిస్థితి కూడా మనం అక్కడ ఆ రోజు గమనించిన పరిస్థితి అయితే ఉంది. అంబులెన్స్లు దారి ఇవ్వకుండా ఒక టీడీపీ కార్యకర్త మృతికి కారణమయ్యారు. వీటన్నిటి నేపథ్యంలో ముందస్తుగా చెప్పిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు చేసిన నేపథ్యంలోనే వారిపై కూడా ఇప్పుడు కేసులు నమోదు చేయడం జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు పవన్. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇది అంటే ఖచ్చితంగా